ప్రపంచం మళ్ళీ ఒక అన్సర్టైన్ ఫేజ్లోకి అడుగు పెడుతుంది. పశ్చిమాసియాలో టెన్షన్స్, గ్లోబల్ ఎకానమీపై ప్రెషర్, ఫ్యూయల్ క్రైసిస్ ముప్పు, సెక్యూరిటీ ఛాలెంజెస్. ఇలాంటి సమయంలో దేశ ప్రజలందరూ ఒకే స్వరంతో, ఒకే నిశ్చయంతో నిలబడాలని దేశానికి కాల్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ఆ కాల్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కాంతారా నటుడు కిషోర్. దేశాన్ని కాస్ట్ అండ్ రిలీజియస్ పేరుతో డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ యూనిటీ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని క్వశ్చన్ చేశారు. డిమానిటైజేషన్ నుంచి కరోనా లాక్డౌన్ వరకు, అగ్నివీర్ నుంచి అగ్రికల్చర్ చట్టాల వరకు ప్రతి డిసిషన్ ని క్రిటిసైజ్ చేస్తూ గవర్నమెంట్ ప్రజలతో సరైన డిస్కషన్ జరపలేదని అభిప్రాయపడ్డారు. ఇవి కేవలం పర్సనల్ ఒపీనియన్సేనా లేక దేశ లెవెల్లో చర్చించాల్సిన ఇష్యూసా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ అనాలిసిస్ అవసరం. ఒకసారి చూద్దాం. డెమోక్రసీలో క్రిటిసిజం సహజం, విమర్శలు ఉండాలి కూడా. అవి పాలనను ఇంప్రూవ్ చేస్తాయి. కానీ విమర్శలు చేసే టైం, సిచ్యువేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులు నార్మల్ పొలిటికల్ డిస్కషన్స్కి మించి ఉన్నాయి. గత 10 ఏళ్లలో భారత్లో వచ్చిన మార్పు అది కేవలం స్టాటిస్టిక్స్ కథ కాదు, అది గ్లోబల్ పొజిషనింగ్ కథ. డిజిటల్ గవర్నెన్స్లో రెవల్యూషన్స్, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా గుర్తింపు, డిఫెన్స్ రంగంలో సెల్ఫ్ రిలయన్స్కి దారితీసిన డిసిషన్స్, స్పేస్ టెక్నాలజీ రంగాల్లో ఇంటర్నేషనల్ గుర్తింపు. ఈ పరిణామాలన్నీ ఒకే విషయం చెబుతున్నాయి: దేశం ఒక డైరెక్షన్లో ముందుకు కదులుతోంది అని. కోవిడ్ వంటి అపూర్వమైన క్రైసిస్ని తీసుకుందాం. ఆ టైంలో తీసుకున్న డెసిషన్స్ ఎంత కఠినమైనవైనా, ఎంత క్రిటిసిజంకి గురైనప్పటికీ ఒక పెద్ద పాపులేషన్ని రక్షించాయి, హెల్త్ సిస్టమ్ని నిలబెట్టాయి, ఎకానమీని తిరిగి రికవరీ చేశాయి. ఇవి చిన్న విషయాలు కావు. ఇది పాలనలోని కాంప్లెక్సిటీ. దేశాన్ని డివైడ్ చేశారు అనే కామెంట్ భారత రియాలిటీని పూర్తిగా రిఫ్లెక్ట్ చేస్తుందా? భారత్ అనేది ఎప్పటికీ ఒక డైవర్సిటీ ఉన్న సొసైటీ. అనేక మతాలు, అనేక సంస్కృతులు, అనేక భాషలు. ఈ డైవర్సిటీని కాపాడుతూ యూనిటీని నిలబెట్టడం, అదే అసలు లీడర్షిప్ టెస్ట్. అలాంటి టైంలో ప్రజలను కలిపే కాల్ని పొలిటికల్ యాంగిల్లో మాత్రమే చూడటం కంప్లీట్ పిక్చర్ని తగ్గించడమే అవుతుంది. ప్రస్తుతం ఉన్న ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్, యుద్ధ సూచనలు, ఇంధన అనిశ్చితి, సప్లై చైన్ ప్రాబ్లమ్స్, ఇలాంటి సమయంలో ఒక దేశ నాయకుడు ప్రజలకు కలిపి ఉండండి అని చెప్పడం అది ఒక పొలిటికల్ స్లోగన్ కాదు, అది ఒక స్ట్రాటజిక్ అవసరం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, దేశ ప్రయోజనం పర్సనల్ ఒపీనియన్స్ కంటే పెద్దది. క్రిటిసిజం అవసరం, కానీ అది బాధ్యతతో కూడిందిగా ఉండాలి. ఈరోజు భారతదేశం ప్రపంచ వేదికలపై నిలబడే విధానం అది కేవలం గవర్నమెంట్ సక్సెస్ కాదు, అది ప్రతి భారతీయుడి కళ. ఆ కళను నిలబెట్టుకోవాలంటే ఈ క్లిష్ట సమయంలో మనం ఒకే తాటిపై నిలబడాలి. చివరిగా, విమర్శల తర్వాత కూడా చేయొచ్చు, ఎంక్వైరీలు తర్వాత కూడా జరగవచ్చు. కానీ దేశం ముందున్న ఛాలెంజెస్ ఇప్పుడు యూనిటీని కోరుతున్నాయి. ఇది పాలిటిక్స్ చేసే టైం కాదు, ఇది రెస్పాన్సిబిలిటీ చూపించాల్సిన టైం. డిస్ప్యూట్స్ పెంచుకునే టైం కాదు, ఇది యూనిటీని ప్రూవ్ చేయాల్సినటువంటి టైం. దేశం ముందుకు సాగాలంటే మనమందరం ఒక్కటిగా ఉండాలి. అదే ఈ సమయంలో అత్యంత అవసరమైన మెసేజ్.